నమస్తే. నమస్కారం సార్. మీ పేరు? నా పేరు గంగారాం నాయక్, తిప్పారం తాండా సర్పంచ్ నేను సార్, గాంధారి మండల్. అన్న, మీ గ్రామంలో ఉన్న సమస్యలు ఏమిటి? ఆ గ్రామంలో సమస్య అంటే సార్, ఫస్ట్ వాటర్ది ఉంది. వాటర్ అంటే బైరత్త నీళ్ళు మాకు కొంచెం ఇప్పటి నుంచి కాదు సార్, మాకు కేసీఆర్ లైన్ పెట్టినట్టు ఉంది. మాకు వాటర్ ఒక 20-25 ఊర్లు ఉన్నాయి. గాంధారికి వెళ్ళి లైన్ పోతుంది, అది మా తాండకు వచ్చేదాకా వాటర్ సప్లై అయితే లేదు సార్. అది వాటర్ సప్లై కాక మేము ఎట్లా అంటే ఎంత సార్, ప్రతి దాకా మేము మా ఎమ్మెల్యే సాబ్ కానీ మేము చిన్న మా సార్లు కానీ ఎంత సార్ చేసుకున్నా మాకు ఇది నీళ్ళ అన్నది మాకు ఇప్పుడు దాకా సార్లు కాలేదు. సార్లు కాకపోతే మొన్న మా ఎమ్మెల్యే సాబ్ దగ్గర పోయినాం. అయితే ఒక లెటర్ ఇచ్చిండు, ఒక కలెక్టర్ సాబ్కి, ఒకటి మన డిఓపికి, ఒకటి బాన్స్వాడ కాడ సార్కి ఇచ్చేస్తే 3 లీటర్ ఇచ్చేస్తే మేము బావి తప్పుకుంటామని చెప్పినాం, ఒక కుంట కింద. అయితే మాకు వాటర్ ఉంటాయి సార్. వీడికి నేను సర్పంచ్ అనే ఉంది, ఒక 4 బోర్ 5 బోర్ వేపించినా ఒక వాటర్ చుక్క పడతలేదు. మాకు పరాలో మాది బైరత్ నీళ్ళు వస్తలేవు. అసనా మనిషికి ఒక 10 లీటర్స్ వస్తలేవు. ఊరు పెద్దది, మా లైన్ ఏమది పని చేస్తలేదు, అది చిన్నగా అవుతుంది. అదే సమస్య సార్ మాకు. ఎట్లా అంటే మరి సీసీ రోడ్ వచ్చింది మొన్న, కానీ వాటర్ లేక కొంచెం ఆపేసినాం. ఎమ్మెల్యే సార్ మాకు ఇచ్చిండు 10 లక్షలు ఇచ్చిండు, ఇంతకుముందు ఒక 5 లక్షలు ఇచ్చిండు, కానీ మా అన్న కొంచెం చేయలేదు, ఇప్పుడు చేస్తా అంటాడు. ఇందిరమ్మ ఇల్లు ఎన్ని వచ్చినాయి, ఎన్ని కట్టుకున్నారు? నాకు ఇందిరమ్మ ఇల్లు వస్తే సార్ పాతగా ఇప్పుడు ముగ్గురు కట్టుకున్నారు వాస్తవంగా. ఇప్పుడు మాకు రాళ్ళు ఇక్కడ ఉష్క లేదు, వాటర్ లేదు. వాంఛనీయంగా సార్ ఎట్లా అంటే మాకు ఇప్పుడు వర్షాకాలం నీళ్ళు పడితే మొత్తం రోడ్డు మీద వస్తున్నాయి, డ్రైనేజ్ లేవు మాకు. ఎట్లా అంటే మోర్లు ఉంటే వెళ్ళిపోతుంది. ఆంజేయంగా అది ఒక సమస్య అది ఉంది. మరి ఎమ్మెల్యే సార్కు చెప్పాలని మేము అనుకుంటున్నాం. మా ఉప సర్పంచ్ మేము డైరెక్టర్ మంత్రి నా సార్ రుచిగా చెప్పేసిన, సరే సార్ చేస్తామని చెప్పిండు. మీ గ్రామానికి మన ఇందిరమ్మ పింఛన్లు కానీ ఎట్లా? ఇప్పుడు పాతవి ఉన్నాయి సార్, అవి ఇంతకుముందు కొత్త ఏం రాలేవు. ఇంకా మా చేతిలో అయితే శాంక్షన్ అయితే ఏం రాలేవు. పాత ఎట్లా ఉన్నాయో అవి అట్లనే ఉన్నాయి, కానీ ఒక అంటే బియ్యం కార్డులు వస్తున్నాయి. ఒక 20-25 మంది దాకా లేని వాళ్ళకి మాత్రం ఒకటి అది సహకారం మంచిగా అయింది. మా సార్ ఎమ్మెల్యే వలన మాకు ఇందిరమ్మ అది స్కీమ్లో మాకు మాత్రం ఇవి వస్తున్నాయి, మాకు బియ్యం కార్డులు వస్తున్నాయి. శ్మశాన వాటికి ఎట్లా ఉంది? అక్కడ బోర్ నీళ్ళు ఉన్నాయా లేవా? లేవు సార్ అక్కడ. నేను అంటున్నా కదా, మాకు వాటర్ అంటేనే కరువు. ఇప్పుడైనా బావిలోకి వెళ్ళి మేము తెచ్చుకుంటున్నాం సార్. వాటర్ మాత్రం మొత్తం బావి లేకపోతే మేము ఈ తండాసుగా ఉండలేము. ఇక్కడ మీ వాటర్ సమస్య మీద మీ పాలక వర్గం ఎమ్మెల్యే గారి దృష్టికి ఎట్లా తీసుకోవాలనుకుంటున్నాం? మేము ఆల్రెడీ తీసుకుపోయినాం మేము. అయితే సార్ ఇట్లా మాకు బావి అయితేనే మాకు వాటర్ అవుతుంది అంటే సరే అని ఫోన్ చేసాడు మేడంకి. వాళ్ళకు మన భైరతులతో ఒక లెటర్ ఇస్తారు వాళ్ళు ఇయ్యంగా మీరు కలెక్టర్ సాబ్ వాళ్ళకు 2-3 లెటర్ ఇవ్వకపోతే నేను తర్వాత మనం వేరే మాట్లాడతామని చెప్పాను సార్. అయితే మాకు సార్ అలా చెప్పాను. ఇంతకుముందు ఏదైనా రాజకీయ పనులు చేసిందా? ఈ రాజకీయం అంటే సార్ మస్తు అప్పుడు రాజకీయం రవీందర్ రెడ్డి అప్పుడు మేము బీఆర్ఎస్లో ఉంటాం. మళ్ళీ ఏమంటాం సార్ ఏమంటారు, మనం ఒక 5 ఏళ్ళు వస్తుంది తనతోనే ఉన్నాం మేము కాంగ్రెస్. అది మీరు మీ గ్రామంలో కొత్తగా మీరు గెలిచిన తర్వాత గుర్తించిన సమస్యలు ఏమున్నాయంటే? ఎట్లా అంటే మాకు అదే వాటర్ ఫస్ట్ సార్. మాకు ఏ లేకున్నా ఇప్పుడు బావి సమస్య ఉంది. ఒక బావి మాట్లాడుకున్నా, అక్కడ బావి మాట్లాడుకొని లైన్ తెచ్చి వాళ్ళకి వాటర్ ఇవ్వాలి. నేను వేరేదిగా ఓళ్ళు ఇచ్చినా శాంక్షన్ ఇచ్చినా సరే ఇవ్వకున్నా సరే, కానీ ఒక బావి మాట్లాడి వాటర్ సంగతి మేము ఇప్పుడు సార్లా చేసుకుంటాం. ఒక వారంలో ఒకటినే. అంగన్వాడీ సెంటర్ ఎట్లా ఉంది? అంగన్వాడీ సెంటర్లు మంచిగా ఉన్నాయి. స్కూల్ ఎట్లా ఉంది? స్కూల్స్గా మంచిగా ఉన్నాయి సార్. పాపం వాళ్ళు స్కూల్ 2 సార్ రాగా సుగా ఇంకో గాంధారికి వెళ్ళి వాళ్ళు ఇంకా 2 పెట్టుకున్నాం. మేము అంతా కూర్చోండి, మేము జెండా వందనం రోజు మాట్లాడుకొని మంచి ఇంత సాయం చేసారు వాళ్ళకి. ఇంత వస్తే వాళ్ళు రెగ్యులర్గా వస్తారు పాపం. 4 2 ఉండేది తాడ 4 పెట్టినాం. వాళ్ళు ఇంగ్లీష్ మీడియంస్గా మంచిగా మా మనమరాల్సుగా అట్లా చదువుకుంటారు. నా మనమల గిట మంచిగా ఉన్నాయి సార్. అదే
స్ట్రీట్ లైట్ వ్యవస్థ అంటే కరెంటు స్తంభాలు కానీ మీకు ఏమైనా అవసరం ఉందా? స్ట్రీట్ లైట్ ఎట్లుంది? కొన్ని అవి ఉన్నాయి సార్. కొన్ని ఇప్పుడు కొంత మనం డీడీలు కట్టేది ఉంది. ఆ డీడీలు కట్టేస్తే కొంతమందికి కరెంట్ సుగా పోతుంది. ఇప్పుడు మొన్న అవి మావాడు మాట్లాడిన ఎట్లాంటి అది చెప్పిండు మా లైన్ మ్యాన్. అయితే వాని విషయంలో కొంత ఇద్దరు కడితే ఒక 30 కంబాలు పడతాయి. మాకు 30 కంబాలు పడితే తండాల ఊళ్ళో మొత్తం అందరి ఇంట్లో కరెంటు అయిపోతుంది. మీకు మీ పాలకవర్గం ఎట్లా ఉంది? పాలవర్గం మనమంతా కలిసిమెలిసి ఉంటాం సార్. ఎట్లా అంటే అందరితోని నేను ఊరు పెద్ద మనిషిగా మళ్ళా ఈ తాండాకి తిప్పారం తాండాకి ఊరు యజమానిసుగా మనం అట్లా మనకు అందరి సపోర్ట్ ఉన్నది. ఇప్పుడు మాజీ కానీ ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు దిగిపోయిన వాళ్ళు మాజీలు పాపం వాళ్ళు ఆసుగా మంచిగా ఉంటాం. మేము కలిసిమెలిసి ఊరు అన్నది అంతా మనం ఒకటే తాటి మీద ఉంటాం. ఒక దేవాలయం కుసుగా మేము మంచి రామాలయం కట్టించుకుంటున్నాం. అందరి దేవుని వలన మాకు వచ్చే సంవత్సరం మంచిగా చిన్నజేరు సామి తెచ్చి మేము మా ఓపెనింగ్స్గా అంత మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా? మరి ఎట్లా మిషన్ భగీరథ నీళ్ళు అని అంటున్నా కదా సార్. అది ఉన్న టాకీ కట్టిరు వాళ్ళు. అది ఆ టాకీలో నీళ్ళు ఎక్కితే మనకు నీళ్ళు వస్తున్నట్టే. అలా టాకీలో చుక్క వస్తలేవు మాకు. వస్తున్నా అది రాని కిందికి ఓ చిన్నగా మన అప్పుడు మేము మా గుట్టకు చైర్మన్ ఉండే అప్పుడు ఫారెస్ట్ వాళ్ళు మాకు చిన్నగా ఒక టాంక్ ఇచ్చారు. ఆ టాంకీలు వస్తున్నాయి కొన్ని ఓ మనిషి లీటర్ 2 లీటర్స్ మా తండకు సరిపోతలేవు. వాని చేయగా నేను సొంతంగా బాయ్ మాట్లాడుకొని ఎండాకాలం అంతా నేను సప్లై చేస్తా అని నేను అందరు ముంగట రామ్ చేస్తున్నా. వాటర్ ఇస్తా అని అనుకుంటాను. ఇంకేం సార్ మీ గ్రామానికి సంబంధించిన ఇంకా కొత్తగా ఏదైనా వేరే విషయాల పట్ల రాకపోతే రవాణా సంస్థ అంటే బస్సు సౌకర్యం గురించి మనం మాట్లాడదాం. బస్సు సౌకర్యం అంటే సార్ బస్సు అది అన్ని ఊరోళ్ళు తలుసుకుంటే అవుతుంది. మనం చిన్నగా ఒక ఊరు తలుసుకుంటే కాదు. మేము ఒక 7-8 మంది సర్పంచ్లు ఉన్నాం ఇక్కడ మా ఏరియాకు. అందరూ కలిసి బస్ అక్కడ పోయి అనుకుంటే అందరు మనం ఫ్రీ బస్ దొరుకుతుంది. కామాడి పోయి మనం పోతలేం. మన వాళ్ళు వస్తారు సార్ మన దగ్గరికి ఆంజీయంగా అంత సర్పంచ్లకు మేము ఎలా చేసుకొని అక్కడికి పోయి కామారెడ్డి పోయి మన సార్లకు కలిసి సార్లు చేసుకుంటామని అనుకుంటున్నాం సార్. మీ ఎమ్మెల్యే గారికి ఉన్న పనితీరు పట్ల మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ఎమ్మెల్యే సాబ్కి అయితే నేను చేసి జోడిసి చెప్తున్నాను. నేను గంగారాం నాయక్ మాకు మాత్రం పోగానే మాకు అన్నిటికీ నాకు సహాయకరం చేస్తాడు. ఎమ్మెల్యే సాబ్కి అయితే నేను రుణపడే ఉన్నాం సార్. ఇంకా మేము మొన్న పోగానే మాకు వాటర్ విషయంలో ఫోన్ చేసిండు. మేడం ఇట్లా సంగతి వాళ్ళకు దేవాలయం చేసి మాకు ఒక 10-20 లక్షల సుగా సాయం చేస్తాను. మాకు దేవాలయం ఇట్లా అనుకున్నాడు సార్. మొన్న వచ్చిండు ఎంపీ సుగా వచ్చిండు మా దగ్గరికి. ఎంపీ బిడ్డ వచ్చింది పాపం. వచ్చి మేము ఎంపీ సార్ దగ్గర సుగా పోయినాం. ఆల్రెడీ మాకు ఆమె 2 లైట్లు పంపించింది. ఆల్రెడీ మనం మందిరంలో 2 లైట్లు పంపించారు వాళ్ళు. వెలుగుతున్నాయి ఇప్పుడు వాళ్ళ పేరు మీదనే ఎంపీ పేరు మీద మాకు 2 లైట్లు ఆల్రెడీ మా మందిరానికి ఇచ్చారు. వాళ్ళుగా మేము సాయం చేస్తామని చెప్పారు. మేము నిన్న వచ్చింది కానీ సార్ మేము లేను ఒక కార్యక్రమంకి వెళ్ళిపోయినాం. మేము హైదరాబాద్ జిల్లాకి నిన్న మా గాంధార్లో మాకు ఎంపీ సాబ్ వచ్చింది కానీ వచ్చింది సురేష్ సట్కర్ వచ్చింది కానీ నేను పోలేను సార్ అక్కడికి. మాకు ఒకటి భైరథ నీళ్ళు అవి వస్తే మాకు ఒకటి దేవాలయం మేము ఇంత 5 కోట్లతోని కట్టింది ధన్యవాదం అవుతుంది మాకు అందరికీ. మాకు ఇష్టం సుగా భైరథులకు సుగా నీళ్ళకు సుగా దండం పెడతాను నేను. ప్రతి ఒక్కసారి ఫోన్ చేస్తాడు అలా నీళ్ళే లేవు ఏం చేస్తారు పాపం వాళ్ళు సుగా అంటారు సార్. నడుమల పైప్ లైన్లు ఉన్నోళ్ళు దగ్గర వాళ్ళు పొద్దున్న దాకా నీళ్ళు ఇడుచుకుంటారు వాళ్ళు ప్రతి ఒక్క ఊళ్ళే. చివరగా మిమ్మల్ని గెలిపించిన గ్రామ ప్రజలకు ఏం చెప్పాలి? మా గెలిపించిన గ్రామ పంచాయతీలకు సార్ మాకు అందరికీ నేను చేతి జోడించి నమస్కారం ఇచ్చి చెప్తున్నా. నేను వాటర్ దాగిపిస్తా ఎండాకాలం మొత్తం అని మీకు అందరికీ నా దివనాత ఉండాలని అనుకుంటున్నాను. బస్ అంతే సార్. స్వయంభూ శ్రీరాముని పాదాలు ఇక్కడ గత పూర్వీకుల నుంచి వెలిసినాయి అని చెప్పేసి తండవాసులు చెప్తున్నారు. ఇక్కడ పెద్ద గుడి కూడా కట్టుతున్నారు. వాళ్ళకు నీటి ఇబ్బంది మాత్రం వాస్తవంగా ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది చూడాలని చెప్పేసి వాళ్ళు కూడా కోరడం జరుగుతుంది. సర్పంచ్ గారు కూడా కోరడం జరుగుతుంది. ఇక్కడ పాదాలను స్పష్టంగా చూడొచ్చు. శ్రీరాముని పాదాలు
పూర్వీకులు ఉన్నటువంటి పాదాలు కూడా స్వయంగా చూడొచ్చు. ఇప్పుడు ఈ నీళ్ళే తండవాసులు తాగుతారు. తండవాసులు తాగుతున్నాం ఇక మీ నీళ్ళు, ఈ నీళ్ళు, ఈ బావి నీళ్ళ. ఇప్పుడు ఈ తండ గ్రామానికి నీళ్ళు ఇప్పుడు మొత్తానికి లేవంటారు మీరు? మొత్తాన్ని నీళ్ళే లేవు. ఇగో గిదే ఇటువంటి నీళ్ళు జమ చేసుకుంటే నీళ్ళు తాగుతున్నాం. అవును. చెత్త ఇది అది చెదరకం ఇక. అన్న అన్న మీ పేరేం పేరే? నా పేరు సాకి, తుప్పారం తండ. అయితే మేము తాగే నీళ్ళు ఇది మిషన్ భగీరథ నీళ్ళు రాక మాకు ఆపద పడుడు. ఈ చెత్త నీళ్ళు స్వయంభూ రామ్ల వారి పక్కకు ఉన్న బావి నీళ్ళే తండకు పోయి తాకుతున్నాము. సింగిల్ పేజ్ మోటార్ వేసుకొని పోయినాము. దాని ద్వారానే ఊర్లో మొత్తం తాకుతున్నాం. ఈ సాయము గవర్నమెంట్ ఎమ్మెల్యే సాగు సుధా అంటున్నాము, సీఎం దృష్టికి పోవాలని మేము సుధా అనుకుంటున్నాము. వచ్చినాయంటే రేపు హాస్పిటల్ పాలైనా మాకు మాత్రం డబ్బులు సుధా సరిపోతలేవు. అంత ఘోరంగా పరిస్థితి ఉన్నాయి నీళ్ళ కొరకు. దయచేసి మాత్రం ఇదొక గమనించి ఒక బాయో ఒక మిషన్ భగీరథ నీళ్ళు ఎక్కడ కానీ మన లేకపోతే గాంధారి నుంచి పైప్ లైన్ చేస్తారా, ఒక బావి ఇస్తారా, బోర్ ఇస్తారా, ఏమో ఇస్తారా, కానీ దయ వలన ఇది ఒక పని మాత్రం మీడియా ద్వారా ఎమ్మెల్యే సాబ్ని మన సీఎం సార్ని కూడా రిక్వెస్ట్ చేయమని కోరుతున్నాను.